కామారెడ్డిలో యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. రాత్రిపూట కూడా క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు రైతన్నలు. కామారెడ్డి సొసైటీకి వచ్చిన 450 బస్తాల కోసం 18 గ్రామాల రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం తోపులాటలు జరిగాయి. పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. దివాకర్, కామారెడ్డి జిల్లా రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఒకవైపు వరదలతో అతలాకుతలం అవుతున్న రైతులకు యూరియా షార్టేజ్ కూడా పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, యూరియా కోసం పోటెత్తారు. రామారెడ్డి సొసైటీ వద్ద 18 గ్రామాలకు చెందినటువంటి రైతులు పెద్ద స్థాయిలో ఒక్కసారిగా తరలివచ్చారు. పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ కొనసాగుతుంది. ఇప్పటికే కామారెడ్డి జిల్లా రైతులను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. పంట మొత్తం కూడా దాదాపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1,00,000 ఎకరాల వరకు పంట నష్టపోయారు. వాళ్ళంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో యూరియా కూడా మళ్ళీ గత నెల రోజుల నుంచి యూరియా బస్తాల కోసం రైతులు క్యూ కడుతున్నారు. అయినప్పటికీ దొరకటం లేదు. ఇప్పటికే భారీ వరదల వల్ల నష్టపోయినటువంటి రైతులు ఇప్పుడు మళ్ళీ యూరియా కోసం రోడ్డెక్కుతున్నారు. ఈ రామారెడ్డి సొసైటీ వద్ద ప్రస్తుతం పరిస్థితి మనం చూడొచ్చు. మహిళలు, వృద్ధులు, చిన్నారులతో కలిసి రైతులంతా పాస్బుక్లు చేతిలో పట్టుకొని వచ్చారు. ఇప్పుడు రామారెడ్డి సొసైటీలో ఇప్పుడు స్టాక్ రాగానే ఒక్కసారిగా రైతులంతా ఎగబడ్డారు. ఇప్పుడు రామారెడ్డి సొసైటీలో ఉన్నది కేవలం 450 బస్తాలు మాత్రమే, కానీ ఇక్కడికి దాదాపు 1000 మంది వరకు కూడా వచ్చారు. వాళ్ళందరికీ ఎవరికి యూరియా అందుతుందో లేదో అని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోటీ పడుతున్నారు. పోలీసులను కూడా ఇక్కడికి పిలిపించారు. అంటే ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా, తోపులాట జరగకుండా పోలీసులను పిలిపించారు. ఇక్కడికి భారీ బందోబస్తు నడుమన యూరియా పంపిణీ కొనసాగుతుంది. ఎందుకు చంపుతారు సారు? ఎందుకు మసాలా లేదు సార్, పొలాలు పొట్టకొచ్చినాయి. ఈ రైతులు ఎందుకు బాగుపడు? ఒక్క మండలంకి ఇంత మంది అంట సార్, ఎంతగానో ఏమి చేయాలి? ఎట్లా బతుకుతారు? ఎన్ని బస్తాలు వచ్చింది? ఇప్పుడు సరిపోతుందా మీ అందరికి? ఒక లారీ వచ్చింది సార్, 3 రోజులు 4 రోజులు వర్షం పడినది. అందరూ రైతులు చూస్తారు మసాలాకు వస్తారు. వీళ్ళకి ఎక్కడ దొరకలేదు. దొరకక 300 అయినా సరే కానీ ఇస్తలేరు కదా సార్. అంటే ఇప్పుడు సరిపోయే లోడ్ అంటే వచ్చిందా? బస్సులు యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆ వరద కష్టాలు ఇంకా కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్ నుంచి.